ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. పీసీ కమిషన్ ఘోష్కి సంబంధించిన రిపోర్ట్ని ఆధారంగా ఎలాంటి సిబిఐ ఎంక్వైరీ జరగొద్దని చెప్పి 7th అక్టోబర్ వరకు స్టే ఇవ్వడం జరిగింది. సో అప్పుడు స్టే ఇస్తున్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా పీసీ కమిషన్ ఘోష్ రిపోర్ట్ మీద కాదు, మేము ఎన్డీఎస్ రిపోర్ట్ మీద వెళ్తున్నాము, దాని ప్రకారం జీవో ఇష్యూ చేశామన్నారు. యాక్చువల్గా ఆ జీవో చెల్లదు, ఎందుకంటే ఆ జీవోలో చాలా క్లియర్గా రాసి ఉంది ఏంటి అంటే పీసీ కమిషన్ ఘోష్ రిపోర్ట్ ప్రకారం కూడా మేము సిబిఐకి పంపిస్తున్నామని. సో న్యాచురల్లీ ఇలాంటిది ఏం జరగదు, సిబిఐకి పోతుంది. అంటే అవినీతి పట్ల అందరిపైన కఠిన చర్యలు తప్పవు అనే విధంగా కూడా మాట్లాడి రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసినట్టు కాళేశ్వరం వల్ల అని కూడా మంత్రులు కానివ్వండి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ వాళ్ళ ఫాల్స్ అక్యుజేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ చెప్తున్నారు, కానీ అది నిజం కాదు. ప్రజలందరికీ మీకు అందరికీ కూడా చెప్తున్నా, వెళ్ళండి కాళేశ్వరం వెళ్ళి చూడండి. నేను కూడా రీసెంట్గా పోయేసి వచ్చినా చూసినా మన కళ్ళతో కనిపిస్తుంది ఎన్ని లక్షల ఎకరాలకి సాగునీటి అందింది, ఎంతోమంది లక్షల ప్రజలకి తాగునీరు అందుతుంది. దీనివల్ల ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. అనవసరంగా ఏదో అలిగేషన్స్ పెట్టినంత మాత్రాన, రేవంత్ రెడ్డి గారు అన్నంత మాత్రాన, ఆయన మినిస్టర్స్ అన్నంత మాత్రాన అదేం అయిపోదు. ఇప్పటి వరకు వాళ్ళేం చేసిరు, మరి తమ్మిడిహట్టి దగ్గర పోయి ఏమైనా చిన్న ఏమంటారు గుంతన్న దవ్వి ఏమైనా స్టార్ట్ చేసిరా ఇప్పటి వరకు? నిజంగా వాళ్ళకి అంత నిబద్ధత ఉంటే సో వాళ్ళు అదేమీ లేదు. ప్రాజెక్టు కట్టిండ్రు, చాలా మంచి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టారు. 100 తరాలైంది, తరాలకి నిలిచిపోయే ప్రాజెక్ట్ అది. భావి తరాలకి తెలంగాణ పౌరులందరికీ కూడా చాలా మంచి పనికొచ్చే ప్రాజెక్ట్ అది. ఏదో బురద జల్లేస్తాం, ఏదో చేసేస్తాము, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేసేస్తామని ప్రతిజ్ఞ భూనితే అదేం కాదు. ఇది తెలంగాణ, కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ. ఖచ్చితంగా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా పోతాయి. ఊరు పేరు మార్చి లక్షల కోట్లు దోచుకున్నారు కాళేశ్వరం పేరుతో అని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. మరి ఏం చెప్తారు? ఫాల్స్ అలిగేషన్స్, దట్స్ వాట్ నేను ఏమంటున్నానంటే మీరు చూడండి పోయి ఇప్పుడు తమ్మిడిహట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ టైంలో మరి ఇచ్చిందా లేదా? పర్మిషనే ఇవ్వలేదు, దానికి సహకరించనే లేదు. సో అంత మాత్రాన ప్రాజెక్ట్ ఎందుకు ఆపాలి అని చెప్పేసి ఖచ్చితంగా మన తెలంగాణలో జరిగింది. దానికి ఏముంది మరి? ఓకే, ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు వాళ్ళు సెంట్రల్లో ఉన్నారు ఆ టైంలో, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మాట్లాడుతుంది, మరి వీళ్ళ తరఫు నుంచి ఏం చేస్తారో చేయమని చెప్పండి. ఆల్రెడీ కాళేశ్వరం వచ్చింది, దానివల్ల అందరికీ చాలా అభివృద్ధి జరిగింది, అన్ని పంటలన్నీ మంచిగా వండుతున్నాయి. సో దానికి సంబంధించింది ఏదైనా మాట్లాడాలి, కానీ ఊరికే అయిపోయింది. ఆల్రెడీ సాగులోకి వచ్చి మంచిగా జరుగుతున్న వాటిని ఇప్పుడు 300 కోట్లు పెడితే సమ్ రిపేర్ అయిపోతుంది. అది కూడా మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళే చేస్తారంట. కావాలని చెప్పేసి రిపేర్ చేయకుండా దాన్ని ఆపి ప్రజలకి అనవసరంగా ఇబ్బందులు చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏమో 2000 కోట్లు రిలీజ్ చేస్తారంట, 10 సార్లు రిపేర్లకు వచ్చింది ఇన్ని సంవత్సరాలలో. మరి ఇన్నిసార్లు 10 సార్లు కూలిపోయింది, మరి అప్పుడు కూడా ఏం లేదు. ఇప్పుడేదో కొత్తగా కాళేశ్వరం మీద కావాలని చెప్పి కలంకం చేయాలని చెప్పేసి కారణ జన్ముడు కేసీఆర్ గారు, అట్లాంటి కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ అలిగేషన్స్ పెడుతున్నారు. అవన్నీ ఏం నిలబడు. అంటే ఎంక్వైరీ అనేసరికి బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. మరి బీజేపీ నాయకుల గురించి, కాంగ్రెస్ నాయకుల గురించి ఎంక్వైరీ అంటే భయపడాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ చేసినప్పుడు మరి ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి. లోపలే మేమేమే చేసుకుంటాము, మేము ఇప్పుడు గవర్నమెంట్ రాసిచ్చిన రిపోర్ట్ అంతా నేను రాసేసేస్తా అంటే కాదు కదా. ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం జరగాలి, ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. ఎవరికైనా అంతే, ఏ సామాన్య ప్రజలకైనా పెద్ద లీడర్కైనా ఎవరికైనా కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అది ఫండమెంటల్ రైట్. ప్రాపర్ ఏమంటారు ఆపర్చునిటీ ఇవ్వకుండా, మీరు ఏమంటారు ఒక ప్రాపర్ నోటీస్ ఇవ్వకుండా, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఆపర్చునిటీ ఇవ్వకుండా 8B 8C ఖచ్చితంగా యాక్ట్లోనే ఉంది. సెక్షన్ 8B అండ్ 8C ఫాలో కావాలని చెప్పి అవన్నీ ఫాలో కాలేదు. భయపడాల్సిన అవసరం ఎవరికి ఉంది? వాళ్ళకి భయం వేస్తుంది, అందుకే మాకు ఆపర్చునిటీ ఇస్తలేరు. ప్రాపర్ ఆపర్చునిటీ ఇచ్చి ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి కదా మరి. సో అదే హైకోర్టుకి చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారము ఈ పీసీ కమిషన్ రిపోర్ట్లోకి సంబంధించిన ఎలాంటి ఫైండింగ్స్ కానీ, ఆ పీసీ కమిషన్ రిపోర్ట్ని కానీ ఏ విధంగా కూడా గవర్నమెంట్ కానీ ఏ సంస్థలు కానీ యూజ్ చేయొద్దు, ఇంక్లూడింగ్ సిబిఐ ఆల్సో. ఎవ్వరు కూడా పీసీ కమిషన్ రిపోర్ట్కి సంబంధించిన మాట ఎత్తొద్దు. 7th అక్టోబర్ వరకు స్టే ఉంది.